కులం ఏదైనా మతం ఏదైనా వివాహం ఉద్దేశం ఒక్కటే. కలకాలం ఆ జంట సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, వంశాన్ని అభివృద్ధి చేయాలని అందరూ దీవిస్తారు. వధూవరుల వైవాహిక బంధం నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఈ రోజుల్లో పెళ్లిని ఓ తంతులా భావిస్తున్నారు కొందరు. వేద మంత్రాల హోరులో పెద్దల సమక్షంలో జరిగే శుభకార్యాలు కూడా మూన్నాళ్ళ ముచ్చటవుతున్నాయి. జీవితాంతం గుర్తుండిపోయే పెళ్లి ఓ యువతికి ఎలా శాపమైందన్నదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. ప్రేమ వేరు, పెళ్లి వేరు. అన్ని ప్రేమలు పెళ్లిపీటలు ఎక్కవు. పిల్లల ప్రేమల్ని పెద్దలు ఒప్పుకునే సందర్భాలు చాలా తక్కువ. మరి ఈ కథలో ఏమైంది? ఎవరి లవ్ స్టోరీ ఎలాంటి మలుపులు తిరిగింది? ఈమె రమాదేవి. అందం ఈమె సొంతం. అణకువ ఈమె ఆస్తి. గుణవంతురాలు, సహనశీలి, సకల గుణాలు ఉన్న చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి. ఇంత మంచి అమ్మాయికి కూడా ఓ లోపముంది. అది ఆమెకు శాపమైంది. అదే పేదరికం. తండ్రి హేమరాజు రోజు కూలి, తల్లి గంగమ్మ కూడా పనిచేస్తేనే కుటుంబానికి రోజు గడుస్తుంది. ఎన్ని కష్టాలున్నా రమాదేవి ఆ ఇంటికి మహారాణి. ఇలాంటి అమ్మాయిని చూస్తే ఏ యువకుడు హృదయమైనా లయ తప్పకుండా ఉంటుందా? రమాదేవిని ఇష్టపడిన ఎంతో మందిలో ఈ సత్యనారాయణ కూడా ఒకడు. ఖమ్మం జిల్లా మణుగూరులో డిగ్రీ చదువుతున్నాడు. ఇతని సొంతూరు రాజుపేట. రోజు కాలేజీకి బాపనకుంట మీదుగా వెళ్లేవాడు. ఆదారులోనే నివసిస్తున్న రమాదేవిని ఓ రోజు చూశాడు. అంతే, అతనికి తెలియకుండానే సైకిల్ కు బ్రేకులు పడ్డాయి. ఎవరి అమ్మాయి, ఇంతకు ముందెన్నడూ చూడలేదే అనుకున్నాడు. రోజూ ఆధార్లోనే వెళుతున్నా ఒక్కసారి ఆమెను చూడలేకపోయానే అని తనను తాను తిట్టుకున్నాడు. అతను చూపులు చేరకముందే ఆమె ఇంట్లోకి వెళ్లిపోవడంతో మళ్లీ కాలేజీ గుర్తొచ్చి బయలుదేరాడు. అలా వెళుతున్నాడే కాని ఆలోచనలన్నీ ఆ అమ్మాయి చుట్టే తిరుగుతున్నాయి. తిరిగి ఇంటికొచ్చేటప్పుడు ఆమె కనిపిస్తుందేమోనని చూశాడు. కనిపించలేదు. ఆమె ఆలోచనలతోనే ఆ రాత్రి గడిచిపోయింది. తెల్లవారిందే. మామూలుగా కాలేజీకి టైం అవుతున్నా నిద్రలేవని సత్యనారాయణ ఆ రోజు ముందే లేచాడు. టిప్ టాప్ గా తయారై కాలేజీకి బయలుదేరాడు. బాపనకుంటకు చేరాడు. రమాదేవి బయటికి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశాడు. కాసేపటికి ఇంట్లోంచి బయటకొచ్చిన రమాదేవిని చూసి ఫుల్ ఖుషి అయిపోయాడు. రమాదేవి మాత్రం అతన్ని కన్నెత్తైనా చూడలేదు. ఒక్కసారైనా చూస్తుంది కదా అనుకున్న సత్యనారాయణకు నిరాశ ఎదురైంది. అయినా ఏమూలో చిన్న ఆశ. ఎలాగైనా సరే నేను ఆమె దృష్టిలో పడాలి. ఎంత కష్టమైనా ఆమె ప్రేమను పొందాలి.
పెళ్లి చేసుకున్న సొంతం చేసుకోవాలి అనే భావన అతని మనసులో గట్టిగా బలపడింది. నచ్చిన అమ్మాయిని చూశానన్న ఆనందంలో సత్యనారాయణ కాలేజీ బంక్ కొట్టి స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. అతను ప్రేమలో పడిన విషయం తెలుసుకున్న ఫ్రెండ్స్, నువ్వేం టెన్షన్ పడకు, నీ ప్రేమను గెలిపించేందుకు ఎంత కష్టమైనా భరిస్తాం, నీకు తోడుగా మేమంతా ఉంటాం అంటూ ఎంకరేజ్ చేశారు. సత్యం మరింత పొంగిపోయాడు. తర్వాత రోజు నుంచి ఆమె చుట్టూ ప్రదక్షిణలు మొదలుపెట్టాడు. ఆమె బజార్లో వెళుతుంటే ఫాలో అయ్యేవాడు. మొదట్లో ఆమె పట్టించుకోకపోయినా రాను రాను ఓ కాలేజీ కురాడు తన కోసం గంటల తరబడి ఎదురు చూడడం, వెనకాలే తిరుగుతూ ఉండడం ఆమెను కూడా ఆకర్షించింది. ఓ రోజు ఆమె వైపు నుంచి చిరునవ్వు రూపంలో గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆమె తనను ప్రేమిస్తుందో లేదో అన్న విషయాన్ని నిర్ధారించుకోవాలనుకున్న సత్యనారాయణ రోజు ఉండే చోట నిలబడకుండా మరో చోటు నుంచి ఆమెను గమనించాడు. మామూలుగా పని మీద బయటకొచ్చే రమాదేవి సత్యనారాయణ అక్కడ కనిపించకపోవడంతో కాస్త కంగారు పడింది. సత్యం ఎలాగైతే ఆమె రాక కోసం ఎదురు చూసేవాడు, అదే విధంగా ఇప్పుడు ఆమె సత్యం కోసం ఎదురు చూడడం మొదలుపెట్టింది. ఇది గమనించిన అతడు తన ప్రయోగం ఫలించిందని, ఆమె ప్రేమను గెలుచుకున్నట్లేనని అనుకున్నాడు. సైకిల్ పై ఆమెకు ఎదురుగా వచ్చి చిరునవ్వు నవ్వాడు. ఆమె కూడా నవ్వడంతో ఇద్దరి ఆనందానికి హద్దుల్లేవు. తమ ప్రేమ సక్సెస్ అయినందుకు ఫ్రెండ్స్ కు మళ్లీ పార్టీ ఇచ్చాడు. అప్పటి నుంచి ఊళ్ళో ఎవరికంటా పడకుండా ఇద్దరూ కలుసుకునేవాళ్లు. ఏదో ఓ చోట ఊసులు చెప్పుకోవడం, ఎక్కడో ఓ చోట కలుసుకోవడం జరిగేది. ఓ రోజు నిన్ను పెళ్లి చేసుకుని నీతో కలకాలం బతకాలనుంది అని చెప్పాడు. ఆమె సంతోషంతో ఉప్పొంగిపోయింది. అంతలోనే ఓ మెలిక పెట్టాడు. ప్రేమ పెళ్లికి తన పేరెంట్స్ ఒప్పుకోరని చెప్పాడు. ఆమె ఒక్కసారిగా కుంగిపోయింది. నీకోసం నా ప్రాణాలనైనా వదులుకుంటాను గాని నీ చెయ్యి మాత్రం వదలను అన్నాడు. ఆమె ఊపిరి పీల్చుకుంది. ఇంట్లోనే ఉంటూ అమ్మా నాన్నల్ని ఎంత ఎదిరించినా వాళ్లదే పైచేయి అవుతుంది. అందుకే ఇద్దరం కలిసి ఎటైనా వెళ్లిపోదాం, అప్పుడు వాళ్లే దిగొస్తారు, ఏమంటావు అన్నాడు. ఆమె ఆలోచనలో పడింది. కొత్తగూడెంలో మా బంధువుల ఇల్లుంది, మనం అక్కడికి వెళితే వాళ్ళు తప్పక రానిస్తారు, మనం అక్కడే ఉంటాం, అప్పుడు పెద్దవాళ్లే మన దగ్గరకు వచ్చి ఇద్దరికి పెళ్లి చేస్తారు అన్నాడు. నిజమేననుకున్న రమాదేవి పూర్తి నమ్మకంతో అతని వెంట వెళ్లేందుకు సిద్ధపడింది. అలా బయలుదేరిన రమాదేవి ప్రయాణం సాఫీగా సాగిందా?